హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో ఎవ్రీ ఇయర్ 2 times టెట్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ మేలో ఒకసారి టెట్ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్కి సుమారుగా 2,35,000 మంది అప్లై చేశారు. అండ్ అందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ 1,09,000 మంది. టెట్ స్కోర్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు టెట్ని మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేసి మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం మిగతా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. అలాగే ఛానల్లో వచ్చే కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ ఫీజ్ పేమెంట్స్ 7th November నుంచి 20th November వరకు ఆన్లైన్ వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క టెట్ ఎగ్జామ్ న్యూ ఇయర్ 2025లో 1st January నుంచి 20th January వరకు 2 సెషన్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ 26th December నుంచి అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్, ఫీజ్ డీటెయిల్స్. ఈసారి ఫీజ్ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ టెట్ రాయాలని అనుకున్న వారికి అప్లికేషన్ ఫీజ్ భారం తగ్గించింది అనుకోవచ్చు. పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఏదో ఒక పేపర్కి అప్లై చేయడానికి ఫీజ్ 750 రూపీస్ అండ్ 2 పేపర్స్కి అటెంప్ట్ చేయడానికి ఫీజ్ 1000 రూపీస్. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే టెట్ 2024 మే జూన్లో జరిగిన ఎగ్జామ్కి అటెండ్ అయ్యి క్వాలిఫై అయినా అండ్ క్వాలిఫై అవ్వని క్యాండిడేట్స్ ఈసారి ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. పేపర్ 1కి క్లాస్ 1 to 5th క్లాస్ వరకు టీచర్స్ అవ్వాలనుకునేవారు అప్లై చేయవచ్చు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 4 years BEL/ED ఆర్ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఎలిజిబుల్. ఇందులో ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో క్వాలిఫై అయ్యి ఉండాలి అండ్ SC ఆర్ ST ఆర్ BC ఆర్ PWPD క్యాండిడేట్స్ 45%తో క్వాలిఫై అయి ఉండాలి. అండ్ అలాగే ఎవరైతే 23 December 2015 ముందు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యారో వారికి మాత్రం SC, ST, BC, PWPD క్యాండిడేట్స్ వారు 40% అండ్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ 45% మార్క్స్తో ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉంటే చాలు. నెక్స్ట్, పేపర్ 2కి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్. పేపర్ 2 అనేది క్లాస్ 6th to 8th క్లాస్ టీచర్స్ కోసం. పేపర్ 2కి 5 డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, BA ఆర్ BSc ఆర్ BComలో 50% మార్క్స్ అండ్ SC, ST, BC, PWPD క్యాండిడేట్స్ 45% మార్క్స్తో క్వాలిఫై అయ్యి BED ఆర్ BED ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు పేపర్ 2కి ఎలిజిబుల్. నెక్స్ట్, సెకండ్, ఎవరైతే 23rd December 2015 కన్నా ముందు BED కంప్లీట్ చేసిన ఆర్ చదువుతున్న వారికి BA ఆర్ BSc ఆర్ BComలో 50% మార్క్స్ అండ్ SC, ST, BC, PWPD క్యాండిడేట్స్కి 40% మార్క్స్తో క్వాలిఫై అయిన వారు పేపర్ 2కి ఎలిజిబుల్. థర్డ్ క్వాలిఫికేషన్ టైప్, 4 years BAED ఆర్ BSc ఎడ్యుకేషన్లో 50% మార్క్స్ అండ్ SC, ST, BC, PWPD క్యాండిడేట్స్ 45% మార్క్స్తో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ పేపర్ 2కి ఎలిజిబుల్. నెక్స్ట్, ఫోర్త్ కేటగిరీ, గ్రాడ్యుయేషన్లో 1 language సబ్జెక్ట్ ఆర్ బ్యాచిలర్లో ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ PG ఇన్ లాంగ్వేజ్. వీటిలో ఏదో ఒకటి కంప్లీట్ చేసి లాంగ్వేజ్ పండిత్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఆర్ BED విత్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్. నెక్స్ట్, 5th కేటగిరీలో BE ఆర్ బీటెక్లో SC, ST, BC ఆర్ PWPD క్యాండిడేట్స్ 45% మార్క్స్తో
అండ్ అదర్ క్యాండిడేట్స్ 50% మార్క్స్తో క్వాలిఫై అయ్యి బీఈడీ ఆర్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వారు పేపర్ 2కి ఎలిజిబుల్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ఫైనల్ ఇయర్ బీఈడీ ఆర్ డిఎల్ఏడి చదువుతున్నారో వారు కూడా ఈ యొక్క టెస్ట్ని అటెంప్ట్ చేయవచ్చు. బట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాసే టైంకి మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. టెట్ ఎగ్జామ్ పేపర్ 1 అండ్ 2లో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి. టెట్ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎగ్జామ్ ప్యాటర్న్, సెక్షన్స్, బిట్స్ అండ్ మార్క్స్కి సంబంధించి నెక్స్ట్ మన ఛానల్లో ఫుల్ వీడియోని తీసుకువస్తాం. నెక్స్ట్ ఇప్పుడు టెట్ క్వాలిఫై అవ్వడానికి కేటగిరీ వైజ్ ఎన్ని మార్క్స్ రావాలో చూద్దాం. జనరల్ క్యాండిడేట్స్కి 60% అండ్ అబోవ్ మార్క్స్ రావాలి. బీసీ క్యాండిడేట్స్కి 50% అండ్ అబోవ్. ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి 40% అండ్ అబోవ్ మార్క్స్ రావాలి. 40% అంటే 60 మార్క్స్ రావాలి మినిమం. నెక్స్ట్ వీడియోలో మనం సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ పైన చెప్పిన ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్తో ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాం. సో మన ఛానల్లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.